నేటి దైవ వాక్కు లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఉన్నతుడైన దేవుని జన్మము భూలోకంలో జరిగింది. దేవుని మహిమ అయిన వ్యక్తి జన్మించిన సమయములో దేవుని మహిమ ప్రకాశించడం కూడా జరిగింది. రక్షకుడు జన్మించినాడు. భూలోకమంతటికి శుభవార్త. అంతకు ముందు ఎరగని శ్రేష్టమైన వార్త యేసుక్రీస్తు జనన వార్త. అందుకే మనము ఆయనను స్తుతించుచు ముక్తిదాత అని, రక్షకుడు అని, ప్రభు అని, అభిషక్తుడని, అన్ని నామముల కంటే పైనామమని, ఉన్నతమైన నామమని, మహోన్నతమైన నామమని, సర్వశక్తిగల నామమని విశ్వసించుతాం. అందుకే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు మనుషులందరికీ సమాధానము ప్రకటించాడు. యేసుక్రీస్తు పుట్టుక దేవునికి గొప్ప మహిమను చేకూర్చినది. ముందు దేవుడు, తరువాత మనుషులు. మనుషులకు శాంతిని తేవడం ద్వారా దేవునికి మహిమ కలిగించాడు. దేవుని కుమారునిగా, ప్రభువుగా, రక్షకుడుగా స్వీకరించిన వారికే తద్వారా దేవుని అనుగ్రహం, పాప విముక్తి పొందిన వారికి శాంతి లభించుచున్నది. యేసుక్రీస్తు శుభవార్తను మొట్టమొదట ప్రకటించిన వారు దేవదూత, తరువాత అల్పులైన గొర్రెల కాపరులు. అందుకే లూకాసు వార్త అంతా కూడా దేవునికి స్తుతి కనిపిస్తుంది. దేవుడు చెప్పినదంతా చెప్పినట్లు నెరవేరినది. అందుకే గొర్రెల కాపరులు విన్నారు, విశ్వసించారు, ప్రకటించారు. మరి మనము మన జీవితకాలం అంతా వింటూ ఏం చేస్తున్నాం? గొర్రెల కాపరుల వలె ఉండి దేవుని కృపకు పాత్రులమవుదుము గాక. ఆమెన్.